ఆ మాటలు విన్న పిల్లవాని మేనమామ ఎలాగైనా సరే ఈ రాకుమార్తెతో తన మేనల్లుడికి వివాహం చేయించదలిచినాడు. కారణం ఆ యువరాణి మంగళగౌరి వ్రతం చేయబోతుంది. మంగళగౌరి వ్రతం చేసేవారు సౌభాగ్య సంపదలతో వర్ధిల్లుతారు కదా! ఆ విధంగా మేనల్లుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు అనుకున్నాడు. అక్కడే ఉద్యానవనంలో ఉన్న అమ్మవారి గుడిలో పూజలు చేస్తున్న యువరాణి తండ్రి అయిన మహారాజును చాటు నుండి గమనించాడు. రాజు పూజ చేస్తూ అమ్మవారితో, తల్లి నిన్నే నమ్ముకొని నా కుమార్తెకు వివాహం తలపెట్టాను. బంధువులందరూ వచ్చారు. కాలం సమీపించింది. ఇప్పుడేమో మగపెండ్లివారు రాలేమని కబురు పంపారు. ఇప్పుడు నేనేం చేయాలి? నా పరువు మర్యాదలేం కాను అని చెప్పుకొని విలపించసాగాడు. ఇదంతా విగ్రహం వెనుక నుండి గమనిస్తున్న మేనమామ, రాజా దిగులు పడకు. క్షయవ్యాధిగ్రస్తంతో నీ కుమార్తెకు పెండ్లి చేయాలనుకున్నావు. అందుచేతనే పెండ్లివారు రాలేమని కబురు పంపారు. ఇప్పటికైనా కూడా మించిపోయిందేమీ లేదు. ఇదంతా దైవ సంకల్పం. ఈ ఉద్యానవనమందే నీ కుమార్తెకు తగిన వరుడున్నాడు. అతని పేరు శివయ్య. వరప్రసాదం వల్ల జన్మించాడు. అతడు సద్గుణాల సంపన్నుడు. కావున నీ కుమార్తెనతనికిచ్చి వివాహం జరిపించు. అంతా సవ్యంగా జరుగుతుంది అని పలికాడు. అమ్మవారే ఇట్లు ఆనతిచ్చారని భ్రమించిన రాజు ఉద్యానవనమంతా వెదికి శివయ్యను పట్టుకొని అతని మేనమామతో మాట్లాడి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు. మహారాజుకు దైవ సంకల్పం వల్ల బంగారం లాంటి అల్లుడు దొరికాడు. ఆనాటి రాత్రి నవదంపతులిరువురిని శోభనం గదిలోనికి పంపించారు. ఆనాటి రాత్రి వధువుకు కలలో మంగళగౌరి కనిపించి, వధూమణి, నీవు మంగళగౌరి వ్రతం చేశావు. కావున నీకీ రహస్యం చెబుతున్నాను విను. నీ భర్తకు ఈనాటి రాత్రితో ఆయుషు పరిసమాప్తం కాబోతున్నది. ఒక నల్లని త్రాచుపాము నీ గదిలో ప్రవేశించి నీ భర్తను కాటు వేయడానికి వస్తుంది. నీవా సమయం వరకు నిరీక్షించి ఆ నల్ల త్రాచుకు ఎదురుగా ఒక పాలగిన్నెను ఉంచు. పాలు త్రాగటానికే ఆ పాము అందులోనికి దూరుతుంది. వెంటనే నీవు ఒక పసుపు గుడ్డతో ఆ పాల పాత్రకు వాసిన కట్టి అటకపై ఉంచి మర్నాడు నీ తల్లికి వాయనముగా నిమ్ము అని చెప్పింది. ఆమె మంగళగౌరీదేవి చెప్పినట్లే చేసింది. అప్పటికే అర్ధరాత్రి దాటినందున కళ్ళు తెరిచి చూసిన వధువుకు నల్లని నాగుపాము భర్త పడుకున్న వైపు రావటం చూసింది. పాలగిన్నెను దాని ముందుకు తోసింది. ఆ నల్ల త్రాచు పాలు త్రాగుదామని పాత్రలో ప్రవేశించింది. అంతే. యువరాణి ఒక పసుపు గుడ్డతో దాని మూతిని గట్టిగా బిగించి అటకపై ఉంచింది. యథాప్రకారం నిద్రపోయింది.